Sadguru Tyagaraja, also known as Tyagayya, Kakarla Tyagabrahmam, was a Hindu saint and composer of Carnatic music. Tyagaraja and his contemporaries Syama Sastri and Muthuswami Dikshit are regarded as the trinity of Carnatic music. Tyagaraja was born on 4th May of 1767 in Tiruvarur, Tanjavur, Tamil Nadu, the Maratha dynasty. Kakarla originated from Kambam Taluka of Prakasam district, Andhra Pradesh. His parents are Ramabrahmam and Sitamma. He is the youngest amongst two brothers, Panchapakesha Brahma and Panchananda Brahman. His wife's name is Kamalamba. His paternal grandfather was Giriraja Kavi and maternal grandfather was Kalahastaya, as he was a noted veena player. Tyagaraja has written many compositions in Telugu in the praise of Rama, many of which remain popular till today. There is a special mention on the Ghanaranga Pancharatnams, which are often sung in programs in his honor. He has written many Utsava Sampradaya and Divya Nama Sankirtans, which are sung in concerts. Tyagaraja's guru was Sonti Venkata Ramanaya, who was the chief Vidwan in the court of Tanjavur, where the ruler was Thulaji. Tyagaraja worshipped celestial sage Narada and was blessed with a book called Swaranavam by the sage Narada. Tyagaraja's musical journey was spread across Tanjavur, and the king at that time, Saraboji II, sent him an invitation along with many gifts to Tyagaraja to come and sing in his court as an Asthana Vagekara, for which Tyagaraja declined the offer and gifts, saying he will only sing in the praise of his Lord Rama and no one else. His brother and wife got very angry and they threw the idol of Rama in the Kaveri river. Later, Tyagaraja found it back in the same Kaveri water when he was crossing the river. Tyagaraja lived for 79 years till 1847. He has composed 24,000 compositions, but only 720 compositions are available till date. In addition to this, he has written Nauka Charitram and Prahalada Bhakti Vijayam. శ్రీ గణపతి సేవింపరా రే శ్రీ గణపతి సేవింపరా రే శ్రుతమానవులారా సేవింపరా రే శ్రుతమానవులారా. మా తండ్రి గారి పేరు శ్రీ కాకర్ల రామబ్రహ్మం గారు. మా తల్లి గారి పేరు శ్రీమతి సీతమ్మ. సీతమ్మ మాయమ్మ సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి సీతమ్మ మాయమ్మ వాతాత్మజ సౌమిత్రీ వైనతేయ రిపుమర్దన వాతాత్మజ సౌమిత్రీ వైనతేయ రిపుమర్దన దాత భరతాదులు
సోదరులు మాకు ఓ మనస సీతమ్మ మాయమ్మ శ్రీరామ్. తమ్ముడు త్యాగరాజ తంజావూరు మహారాజా శరభోజీ మహారాజు వచ్చాడు. ఓ అవునా, వస్తున్నానండి. బోల్దని వస్తువులు తీసుకొని వచ్చాడు. అవునా, సరే నేను వస్తున్నాను, ఉండండి. తంజావూర్ మహారాజ్ సరభోజీ మహారాజ్ గారు వీల్ చేస్తున్నారు. జై జై మహారాజ్ కి జై, జై జై సరభోజీ మహారాజ్ కి జై. తంజావూర్ మహారాజ్ వీల్ చేస్తున్నారు. తంజావూర్ మహారాజా మహారాజా ఇక్కడికి రండి, ఇక్కడ కూర్చోండి. అమ్మో ఇన్ని నగలు! అమ్మా నేను హారం వేసుకుంటాను. తమ్ముడు తొందరగా రా. నమస్కారం. ప్రణాములు త్యాగరాజ స్వామి. నా పేరు సరభోజీ. నేను తంజావూరుకి రాజుని. మీ గురించి, మీ పాటల గురించి, మీ పంచరత్నాల గురించి చాలా విన్నాను. నా ఆస్థానం ఎక్కడికి వచ్చి మా ఆస్థాన విద్వాంసుడు ఉండాలని నా కోరిక. క్షమించండి మహారాజా, శ్రీరాముల వారి సన్నిధి తప్ప నేను ఇంకెక్కడ పాడలేను. రామయ్య నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా, నిజముగ బల్కు మనస నిధి చాలా సుఖమా సుఖమా. మీ ఆహ్వానాన్ని తిరస్కరించినందుకు నన్ను క్షమించండి. పర్వాలా త్యాగరాజ స్వామి. మర్జీ గారు, మన దగ్గర అసలే డబ్బులు లేవు. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మీరు వద్దు ఎందుకు అంటున్నారు? అవును తమ్ముడు, మా మాట విను. మన ఏదైనా పంచభక్ష పరమాన్నాలు ఏదైనా తింటున్నామా? రాజుగారు వచ్చినప్పుడు వద్దని ఎందుకని అంటున్నారు? మన మర్ది గారి వల్ల అన్ని డబ్బులు పోయాయి. మన కూతురు పెళ్లికి నగలు డబ్బులు అన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అవును, మా కూతురికి అసలు డబ్బులు లేకుండా చేశాడు. రాత్రి మనము రాముడిని తీసుకొని కావేరి నదిలో కలిపేద్దాం. అప్పుడు వాడు ఏం చేస్తాడో చూద్దాం. అవును, చేసేద్దాం. నగుమోము కనలేని నా జాలి తెలిసి, నగుమోము కనలేని నా జాలి తెలిసి, నన్ను బ్రోవరాదా శ్రీ రఘువర, నన్ను బ్రోవరాదా. ఇంతకన్నానందమేమి ఓ రామ రామయ్య, ఇంతకన్నానందమేమి ఓ రామ రామయ్య, ఇంతకన్నానందమేమి. రామ ఇంటి దాకా, రామ రామ ఇంటి దాకా, రఘువీర సుకుమార మ్రోకేరా
సుకుమార మ్రోకేర రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం మహితమంగళం మహితమంగళం. जानकीकान्तस्मरणे जय जय राम राम.